ఇదే చెప్పారు. అదేవిధంగా సాయిల్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా, బ్రెయిన్, ఈ మూడిటికి రిలేషన్ ఏంటంటారు? అదే ఇప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని కొడితే మీకు ఇంత వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడంతా ఎవరు గురువులు చెప్పే పనిలే, ChatGPTనే గురువు అనుకుంటే చెత్త చెదారము మంచి చెడ్డ అన్ని కల్పిస్తుంది. దాంట్లో రైట్ థింగ్స్ మీరు పికప్ చేసుకునే శక్తి మీకు ఉండాలి. గట్లో మనకు నోట్లో ఉండే కంటే, పెరుగులో ఉండే కంటే 7 types ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాలు పొట్టలో ఉంటాయి. మన పొట్టలో మనము 70 trillion సెల్స్ ఉంటే మనకు బాడీ మొత్తం మీద అన్ని రకాల సెల్స్ 300 నుంచి 500 trillion మైక్రోబ్స్ ఉంటాయి. ఎవడన్నా కంపెనీ వాడు ఎవడన్నా అబ్బా 0 బ్యాక్టీరియా, అయ్యో బ్యాక్టీరియాతో మేము మందు చచ్చిపోతా ఉంటారు అంటే పెద్ద ఫార్స్. అది కంప్లీట్ ఫాల్స్ అంటారు. అంత ఫార్స్. చాలా నువ్వు ఎప్పుడైతే నేచర్ దగ్గర ఉంటావో, మంచి బ్యాక్టీరియా అంతా నీ చర్మం మీద, నీ నోట్లో, ముక్కులో, కంట్లో అంతా ఉంటుందో, యు ఆర్ ప్రొటెక్టెడ్. ఓకే, 100%. అట్లా మంచి బ్యాక్టీరియా ఇక్కడ లేదు కాబట్టి, హైదరాబాద్లో, ఢిల్లీలో లేదు కాబట్టి మీకు జబ్బులు, జలుబులు, అది రకరకాల సమస్యలు. ఎండకు పోవడం లేదు కాబట్టి విటమిన్ D3 లేదు, అమ్మలు తాగడం లేదు కాబట్టి పొట్టలో మంచి బ్యాక్టీరియా లేదు, మంచి పెరుగు లేదు, మంచి పాలు లేదు, తోడు పెట్టే దాని దగ్గర మంచి బ్యాక్టీరియా బతకాలి కదా. అంతే. ఇప్పుడు నువ్వు బతకలేవు, నువ్వు బతకలేకుండా ఉన్నావు. అబ్బా పిచ్చుకలు బతకలేకుండా ఉండే, ఎక్స్టింట్ అయిపోయినాయి, జింకలు లేవు, పౌరాలన్నీ పోయినాయి, ఇంకా జంతువులన్నీ పోయినాయి, లేకుండా పోయినాయి అంటే నువ్వు ఎట్లా ఏసీలు గీసీలు పెట్టుకొని బతికేస్తా ఉన్నావు. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ టు లివ్.